మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. ఓవైపు రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణతో పాటు మరోవైపు భారత్ ఆస్ట్రేలియా మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటున్నారు లోకేష్. ఇదే క్రమంలో ఆస్ట్రేలియా నుంచి లోకేష్ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. దీంతో కొంతకాలంగా మన వ్యాపారులు ఎదుర్కొంటున్న ఓ సమస్యకు పరిష్కారం దొరికినట్లయింది. ఆస్ట్రేలియా గతంలో మన రొయ్యల దిగుమతులను నిషేధించింది. దీనికి కారణం వాటిలో వైట్ స్పాట్ వైరస్ ఆనవాళ్లు లభించటమే. దీంతో ఆస్ట్రేలియాకు రొయ్యల ఎగుమతులు జరగటం లేదు. మరోవైపు తాజాగా ట్రంప్ విధించిన 50% పన్నుల దెబ్బకు ఆ దేశానికి సైతం మన రొయ్యల ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో ఆక్వా రంగంపై ఆధారపడిన మన వ్యాపారులు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాలో అధికారులతో చర్చలు జరిపిన మంత్రి లోకేష్ ఈ మేరకు రొయ్యల దిగుమతులకు ఒప్పించినట్టు తెలుస్తుంది. ఈ రోజు భారతీయ రొయ్యల దిగుమతికి మొదటి ఆమోదం లభించిందని మంత్రి లోకేష్ ట్వీట్ చేశారు. దీనిని సాధ్యం చేయడానికి భారత్ ఆస్ట్రేలియా ప్రభుత్వాలు చేసిన విస్తృత కృషికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఒకే మార్కెట్ పై ఎక్కువగా ఆధారపడకుండా మనల్ని మనం ప్రమాదం నుంచి తప్పించుకోవటానికి కొత్త మార్కెట్లను తెరవటం కొనసాగించాలని మంత్రి లోకేష్ తన ట్వీట్లో సూచించారు. ఈ ట్వీట్కు ఆస్ట్రేలియా మన రొయ్యల ఎగుమతులకు షరతులతో ఆమోదం తెలిపిన పత్రాలను సైతం లోకేష్ జత చేశారు. ఈ మేరకు 2 ఏళ్ల పాటు అంటే 2027 అక్టోబర్ 20వ తేదీ వరకు తమ దేశానికి భారతీయ రొయ్యల ఎగుమతులు చేసుకునేందుకు ఆస్ట్రేలియా అంగీకరిస్తున్నట్లు ఉంది. ఇందులో ఏ రకాల రొయ్యలు ఎప్పుడెప్పుడు దిగుమతి చేసుకుంటారు, ఎంత ధర చెల్లిస్తారు అన్న వివరాలన్నీ ఉన్నాయి. దీంతో ఆస్ట్రేలియా పర్యటనలో లోకేష్ ట్రంప్ సుంకాలకు విరుగుడు సాధించినట్లయింది.